వెల్కమ్ టు సైనిక. మై నేమ్ ఈజ్ వెంకీ. ఐఎమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. చూడండి, ఈరోజు మనం అగ్నివీర్లో భాగంగా బేసిక్స్ మ్యాథ్స్ చూద్దామండి. మరి చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమని, సార్ మాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు సార్, సో మ్యాథ్స్లో మేము చాలా వీక్ అయిపోతున్నాం సార్. వాళ్ళకి సొల్యూషన్ మొత్తం తెలుసండి. సొల్యూషన్ మొత్తం తెలిసి చివర్లో ఎప్పుడైతే వాళ్ళు ఆన్సర్ పెట్టాల్సి వస్తుందో ఈ ఆన్సర్ దగ్గర ఏమవుతా ఉన్నారు అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎక్కడ ప్లస్ చేసే దగ్గర కానీ, మైనస్ చేసే దగ్గర కానీ, డివిజన్ చేసే దగ్గర కానీ, ఇంటూ చేసే దగ్గర కానీ, ఇలాంటి చోట ఏమవుతా ఉన్నారు అంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క జాబ్ను కోల్పోవడం జరుగుతూ ఉంది. ఎందుకు సార్ ఇదంతా జరుగుతుంది అంటే వాళ్ళు జస్ట్ బేసిక్ టెన్త్ బేస్ మీద ఈ ఎగ్జామ్ ఉండటం అనేది జరుగుతుంది. మరి 10th బేస్ మీద ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్లస్లు కానీ, మైనస్లు కానీ, ఇంటూలు కానీ, డివిజన్స్ కానీ వీటి మీద అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకన్నా కొంచెం అవగాహన ఉంటుందేమో కానీ మరి విలేజెస్లో ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే వీటి గురించి ఎక్కువ అవగాహన ఉండదు. మరి ఎక్కువగా అప్లై చేసే వాళ్ళు ఎవరు అంటే సిటీలో వాళ్ళకంటే ఎక్కువగా మన విలేజెస్లో ఉండే స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారండి. మరి వాళ్ళు ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే చూడండి, మనం బేసిక్ నుంచి అసలు ప్లస్ అంటే ఎలా ఉంటుంది, మైనస్ అంటే ఎలా ఉంటుంది, డివిజన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ బేస్డ్ మీద మనం తీసుకురావడం అనేది జరిగిందండి. మరి ఈ ఎగ్జామ్లో మనం చూసినట్లయితే మరి ఎన్ని మార్కులు ఉంటుంది సార్ అర్థమెటిక్ నుంచి అంటే 30 మార్కులు ఉంటుందండి. మరి ఈ అర్థమెటిక్లో 30 మార్కులు ఉంటుంది. ఎన్ని క్వశ్చన్లు వస్తాయి సార్ అంటే 15 క్వశ్చన్లు వస్తాయండి. మరి మనం జిఎస్ కానీ వేరే కానీ చూసినట్లయితే జనరల్ సైన్స్ కానీ మరి రీజనింగ్ కానీ ఇవన్నీ చూడండి. మరి వాటిని మనం ఒకసారి చూసినైతే ఎలా ఉంటుంది అంటే జనరల్ సైన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అడుగుతాడండి. మనం ఒకసారి పోయిన సంవత్సరం పేపర్ ఈ సంవత్సరం పేపర్ చూసినట్లయితే వాటి యొక్క లెవెల్స్లో చాలా చేంజెస్ అనేవి ఉన్నాయి. మరి అదేవిధంగా జిఎస్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పార్ట్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం గెస్ చేయలేము. ఒక్కొక్కసారి ఈ పార్ట్ నుంచి రావచ్చు, లేదా ఇంకొకసారి ఇంకొక వైపు నుంచి రావచ్చు. ఓకేనా? సో మనం వాటిని గెస్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఈ అర్థమెటిక్ని మనం చూసినట్లయితే జస్ట్ 15 క్వశ్చన్లు వస్తాయండి. మరి క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్ వస్తాయి. మరి క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి మనం 100లో 30 మార్క్స్ అనేది చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మరి చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే చూడండి, ఇక్కడ ప్లస్ చేసే దగ్గర కానీ, లేకపోతే మైనస్ చేసే దగ్గర కానీ, డివిజన్ చేసే దగ్గర కానీ, లేకపోతే ఇంటూ చేసే దగ్గర కానీ ఇలాంటి చోట మాత్రమే చాలామంది స్టూడెంట్స్ మైనస్ అవ్వడం జరుగుతుంది. అలాంటి స్టూడెంట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాం, మేము అంతా అయిపోయింది సార్, మేము చివరికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాము అంటే ఇక్కడ వాల్యూస్ కలిపే దగ్గర పాయింట్లో ఉన్న వాల్యూస్ కలపలేకపోయాము, సో దానివల్ల మేము జాబ్ మిస్ అయ్యాం సార్ అని చాలామంది చెప్పడం జరిగింది. సో వాళ్ళని బేస్ చేసుకొని అదేవిధంగా కొంతమంది విలేజెస్లో స్టూడెంట్స్ ఉంటారండి. వాళ్ళకి ఏంటి అంటే నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ తెలుసు. ఒక ఐటమ్ని 200కి కొన్నాము, 200కి కొని 500కి అమ్మాము, సో దానివల్ల ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందని తెలుసు, ఎంత పర్సంటేజ్ వస్తుందో తెలుసు, మొత్తం తెలుసు. బట్ వీళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే ఎప్పుడైనా వాల్యూస్ కొంచెం పాయింట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే కట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ అలాంటి చోట ఏమవుతున్నారు అంటే ఆ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ జాబ్ కొట్టలేకపోతూ ఉన్నారండి. మరి వాళ్ళు అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఏం చేస్తున్నాము అంటే అసలు ఎడిషన్ అంటే ఏంటిది, సబ్ట్రాక్షన్ అంటే ఏంటిది, నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లై అంటే ఏంటిది, డివిజన్ అంటే ఏంటిది అని వాటి గురించి క్లియర్గా మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నామండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే చూడండి, చాలామంది స్టూడెంట్స్లో వస్తున్న చాలా నెగిటివ్ ఏంటి అంటే మేము అర్థమెటిక్ చేయలేం లేదా రీజనింగ్ చేయలేం, సో అందుకే అర్థమెటిక్ రీజనింగ్ పక్కన పెడదాం, మరి ఆ రెండు పక్కన పెట్టేసి ఏం చేద్దాము అంటే వేరేది చదువుకుందాం అనుకుంటున్నారండి. ఎప్పుడు అలా చేయొద్దండి. ఎందుకు అంటే దీంట్లో 15 క్వశ్చన్స్కి సంబంధించి 30 మార్క్స్ వస్తాయండి. ఎవరైతే ఈ 30 మార్క్స్ స్కోర్ చేయలేరో వాళ్ళు కాంపిటీషన్లో ఉండడం అనేది అసాధ్యం. మీరు జిఎస్ ఎంత చదివినా, జనరల్ సైన్స్ ఎంత చదివినా కానీ ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు. బట్ ఈ అర్థమెటిక్ అలా ఉండదండి. ఓకేనా? ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మనం చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఎల్సిఎం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పర్సంటేజెస్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ వస్తుంది, యావరేజెస్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో మనకి జస్ట్ వాటి మీద అవగాహన ఉంటే ఏమవుతుంది అంటే మనం మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. అయితే కొంతమంది చూడండి, కొంతమంది విద్యార్థులు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే సార్ మేము తెలుగు మీడియం, మేము ఇంగ్లీష్ మీడియం కాదు, మాకు అసలు ఇంగ్లీష్ అంటేనే తెలియదు, ఇంగ్లీష్ గురించే పెద్ద అవగాహన లేదు, 10th కూడా మాకు జస్ట్ పాస్ అయ్యాము, అంతేగాని మాకు అసలు ఇంగ్లీష్ సరిగ్గా ఐడియా లేదు సార్. బట్ ఈ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాయడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం, బట్ ఈ ఎగ్జామ్లో మేము ఖచ్చితంగా జాబ్ సాధించాలి అని చాలామంది విద్యార్థులు అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం మేము ఈ కోర్స్ ఎలా డిజైన్ చేస్తున్నామంటే చూడండి,
క్లాసెస్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి, నో ప్రాబ్లం. బట్ క్వశ్చన్ చదివేటప్పుడు ఏం చేస్తాము అంటే దాన్ని తెలుగులో మీనింగ్ కూడా చెప్తామండి. దానివల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే చూడండి, ఒక పర్సన్కి మనం చెప్పాం ఒక ఐటమ్ని 200కి కొని 500కి అమ్మామనుకోండి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడిగితే చూడండి, తెలుగు మీడియం వాళ్ళని 200కి కొని 500కి అమ్మితే ఎంత లాభం వస్తుంది అంటే వెంటనే 300 అని చెప్తారండి. బట్ వాళ్ళకి మైనస్ ఎక్కడవుతుంది, నెగిటివ్ ఎక్కడవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 200 అండ్ సెల్లింగ్ ప్రైస్ 500, వాట్ ఈజ్ ప్రాఫిట్ అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే చూడండి, వాళ్ళకి ఏం తెలియదు అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి మొత్తం తెలుసు. ఒక వస్తువుని 200కి కొని 500కి అమ్మితే 300 లాభం వస్తుందన్న విషయం వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎక్కడ ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నారు అంటే చూడండి, వాళ్ళకి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏందో తెలియదండి, కొంతమంది కాస్ట్ ప్రైస్ అంటే ఏందో తెలియదు, మరి ప్రాఫిట్ అంటే ఏందో తెలియదు, మరి లాస్ అంటే ఏందో తెలియదు, మార్కెట్ ప్రైస్ అంటే ఏందో తెలియదు. సో ఇలాంటివి ఎప్పుడైతే తెలియదో వాళ్ళు ఏమవుతా ఉన్నారు అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. మరి అలాంటి స్టూడెంట్స్ కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ కోర్సులో మనం ఏం చేస్తాము అంటే మీకు నీట్గా తెలుగులో కూడా తెలిసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? మరి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎడిషన్ గురించి ఏంటిది, సబ్ట్రాక్షన్ గురించి ఏంటిది, ఇంటూ గురించి ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఫస్ట్ ఎడిషన్ అంటే ఏం లేదండి, ఏదైనా రెండు వాల్యూస్ని కలిపిన తర్వాత అది ఎంత వచ్చిద్దో తెలపడాన్ని మనం ఏమంటాము అంటే ఎడిషన్ అంటాం. మరి ఈ ఎడిషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే చూడండి, ఎడిషన్ చేసేటప్పుడు జనరల్ నెంబర్స్ని ఎడిషన్ చేయొచ్చు, లేకపోతే ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయొచ్చు, లేకపోతే పాయింట్స్ అంటే డెసిమల్స్, మరి డెసిమల్స్ ఉన్న వాటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ ఎడిషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, మరి ఒకవేళ చూడండి 92 ప్లస్ 47 ఉందండి, మరి 92 ప్లస్ 47 చేయాలి. మరి 92 ప్లస్ 47 అనగానే చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు, కొంతమందికి తెలియదు. మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే చూడండి, 92ని ఇక్కడ రాయాలండి. నెక్స్ట్ 92 కింద మనం ఎంత రాసుకోవాలి అంటే 47 రాయాలి. మరి ఏమంటున్నాడు, ప్లస్ చేయడం అంటే ఏంటి అంటే రెండింటినీ కలపమంటున్నాడు. మరి చూడండి, రెండింటినీ కలుపుదాం. 7 ప్లస్ 2, మరి 7 ప్లస్ 2 అంటే ఎంత అంటే 9. నెక్స్ట్ 9 ప్లస్ 4, మరి 9 ప్లస్ 4 అంటే ఎంత అంటే 13. సో ఆన్సర్ ఎంత అండి 39. అంటే మీనింగ్ ఏంటి అంటే చూడండి, 92కి ఒక 47 కలపాలి. మరి 92కి 47 కలిపితే ఎంత వస్తుంది అంటే 139 రావడం జరుగుతుందండి. దీన్నే మనం ఏమంటాము అంటే ఎడిషన్ అంటాం. ఓకేనా? సో ఇలా మనం ఏం చేయాలి అంటే ఏదైనా రెండు నెంబర్స్ని ఇలా కలపడం అనేది జరుగుతుంది. మరి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సమ్ వాల్యూస్ కూడా మిగిలిపోతూ ఉంటాయి. మరి ఆ వాల్యూస్ మిగిలిపోయినప్పుడు ఆ వాల్యూస్ తీసుకొని ఎక్కడ వేయాలి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, చూడండి ఒకసారి. చూడండి, ఫర్ సపోజ్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. 988 ప్లస్ 942 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు, అంటే 3 digits నెంబర్. మరి దీన్ని కలపాలి. చూడండి, మరి దీన్ని మనం ఎలా కలుపుతామో ఒకసారి చూడండి. మరి కలపాల్సి వచ్చినప్పుడు 988, నెక్స్ట్ తర్వాత చూడండి 942. ఇప్పుడు దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే ఎడిషన్ చేయమంటున్నాడు, కలపమంటున్నాడు అండి. మరి చూడండి మనం ఎలా కలుపుతాము అంటే 8 ప్లస్ 2 అనగానే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ 10 రాసేస్తారు. ఇలా 10 రాయకూడదు. ఓకేనా? ఎడిషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒకే ఒక వాల్యూ రాయాలి. ఇందాక మనకి ఏం ప్రాబ్లం లేదు, అవునా కాదా? ఇందాక చిన్న వాల్యూస్ వచ్చినాయి కాబట్టి దేని వాల్యూస్ దాని ఎదురుగా రాసాం. మరి చాలామంది ఏం చేస్తారు, 8 ప్లస్ 2 10 అని రాస్తారు. నెక్స్ట్ 8 ప్లస్ 4 ఎంత 12 కదా, 12 అని రాస్తారు. నెక్స్ట్ 9 ప్లస్ 9 ఎంత 18, ఇలా రాసేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఎలా ప్లస్ చేయాలో తెలియదు. చూడండి, మరి ఇలా చేస్తే ఏమవుతుందండి, వాల్యూ మిస్టేక్ అవుతుంది. సో అందుకే మనం ఇలా చేయకూడదు. మరి ఏం చేయాలి చూడండి, 8 ప్లస్ 2, మరి 8 ప్లస్ 2 అంటే ఎంత 10. సో అందుకే 0 ఇక్కడ రాసి 1 ఇక్కడ రాసుకోవాలి, రిమైండర్. నెక్స్ట్ తర్వాత చూడండి 8 ప్లస్ 4, మరి 8కి 4 కలిపితే ఎంత 12. మరి పైన ఇంకొక 1 ఉంది కదా, 12కి 1 కలిపితే ఎంత 13. సో 3 రాసి 1 మళ్ళీ రిమైండర్ పైన రాసుకోవాలి. చూడండి 9 ప్లస్ 9, మరి 9 ప్లస్ 9 అంటే ఎంత 18. మరి 18 ప్లస్ 1 అంటే ఎంత 19. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1930, 1930గా మారుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్లస్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా. ఒక్కొక్కసారి 2 డిజిట్స్ నెంబర్ని 3 డిజిట్స్ నెంబర్తో కలపాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి మరి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ ఏమంటాడు 247 ప్లస్ 21 అంటాడు. మరి చూడండి మరి ఇక్కడ కలిపేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కలపాలి. చూడండి మరి ఎలా కలపాలంట చూడండి 247 మరి తర్వాత చాలామంది ఏం చేస్తారు 21ని ఇక్కడ కలపాలో తెలియదు, ఇక్కడ కలపాలో తెలియదు. మరి 21 ఎక్కడ కలపాలి అంటే చూడండి దీన్ని యూనిట్ డిజిట్ చూస్తే దీన్ని ఒకట్ల స్థానం, దీన్ని పదుల స్థానం, దీన్ని వందల స్థానం అంటాం. మరి దీన్ని కూడా ఏమంటాం ఒకట్ల స్థానం, పదుల స్థానం అంటాం. అవునా కదా. సో అందుకే ఏం చేయాలంటే ఈ 1ను తీసుకొని వెళ్ళి ఎక్కడ రాయాలండి ఎగ్జాక్ట్గా ఇక్కడ రాయాలి. మరి 21 ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ రాయాలి. ఎందుకు అంటే చూడండి యూనిట్ డిజిట్స్ బేస్ చేసుకొని మరి ఇక్కడ ఒకట్ల స్థానం ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ ఒకట్ల స్థానం ఎంత ఉంది 7 ఉంది. ఓకేనా. అందుకే ఆ 2 కింద రావాలి. నెక్స్ట్ పదుల స్థానం ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. మరి నెక్స్ట్ ఇక్కడ కూడా 10th ప్లేస్ ఎంత ఉంది 4 ఉంది. అందుకని అక్కడ రాయాలి. ఓకేనా అండి. కొంతమంది తెలియక ఏం చేస్తారు 21 ఇక్కడ రాస్తారు. ఓకేనా అండి. అలా రాయొద్దు, ఇలా రాయాలి. మరి చూడండి 7 + 1 అంటే ఎంత 8. నెక్స్ట్ 4 + 2 మరి 4 + 2 అంటే ఎంత 6. నెక్స్ట్ తర్వాత 2 మరి 2 కలిపితే ఎంత 268. మరి ఆన్సర్ మనం ఎంతగా మాట్లాడుకోవాలి సార్ అంటే 268గా తీసుకోవాలి. సో ఈ రెండింటి వాల్యూస్ని కలిపితే ఎంత వస్తుందని చెప్తున్నాడండి. సో 268 అనేది ఆన్సర్గా రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇంకొక క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి 1439 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటారు. మరి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం యాడ్ చేసేటప్పుడు మరి ఎక్కడ రాయాలంట ఫస్ట్ చూడండి 1439 మరి 1439కి ఏం కలపాలి 12 కలపాలి. మరి 12 కొంతమంది ఇక్కడ రాయాలా ఇక్కడ రాయాలా ఇక్కడ రాయాలా అని కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి మరి 2 అనేది ఏ ప్లేస్లో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది. మరి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది 2 9 ఉంది కాబట్టి 9 కింద రాయాలి. మరి 10th ప్లేస్లో ఇక్కడ ఏముంది 1 ఉంది. మరి ఇక్కడ 10th ప్లేస్లో ఏముంది 3 ఉంది. అందుకే 3 కింద 1 రాసి సో ప్లస్ చేయాలి. సో చూడండి ప్లస్ చేద్దాం మనం 9 + 2 9 + 2 అంటే ఎంత 11. సో 11 కాబట్టి 1 ఇక్కడ రాసి ఇంకొక 1 ఏం చేయాలండి మిగిలింది పైన రాసుకోవాలి. మరి చూడండి 3 + 1 4 4 + 1 మరి 4 + 1 ఏమవుతుంది 5 అవుతుంది. సో 5 రాయాలి. నెక్స్ట్ చూడండి 4 సో 4 రాద్దాం. నెక్స్ట్ 1 మిగిలిపోయింది ఉన్నది ఉన్నట్టు రాసేసుకోవాలి. ఓకేనా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 1451. సో ఈ రెండింటిని కలిపితే వాల్యూ ఎంత వస్తుందంట 1451 రావడం జరుగుతుంది. ఓకేనా అండి. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏం చేస్తాడు అంటే పాయింట్లో ఇస్తాడండి. మరి పాయింట్లో ఇచ్చి ఏమంటాడు కొన్ని వాల్యూస్ కలపమంటాడు. మరి దాని దగ్గర చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూద్దాం చూడండి 0.04 ప్లస్ 0.29 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటాడు. మరి ఇప్పుడు పాయింట్లో ఉన్న వాల్యూస్ మనం ఏం చేయాలంట ఎడిషన్ చేయాలి. మరి పాయింట్లో ఉన్న వాల్యూస్ని మనం ఎడిషన్ ఎలా చేస్తారో చూడండి 0.04 అని రాస్తారు. నెక్స్ట్ తర్వాత చూడండి ఈ 29ని కొంతమంది ముందు రాస్తారు, కొంతమంది వెనక రాస్తారు, ఎక్కడెక్కడో రాస్తారు. అలా రాయొద్దండి. చూడండి పాయింట్స్ని మనం యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా పాయింట్స్కి ఎదురుగా పాయింట్సే రావాలి. చూడండి 0 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 పాయింట్ రావాలి. మరి పాయింట్ తర్వాత ఏముంది 29 ఉంది కాబట్టి 29 రాయాలండి. ఓకేనా. సో ఇలా మాత్రమే మనం ఏం చేయాలి ఎడిషన్ చేయటం అనేది జరుగుతుంది. మరి చూడండి మరి 4 + 9 మరి 4 + 9 ఎంత అండి 13 అవుతుంది. సో 3 రాసి 1 ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ చూడండి 2 + 1 మరి 2 + 1 అంటే ఎంత 3 మరి పాయింట్ ఉంది కాబట్టి పాయింటే రాయాలి. 0 + 0 ఏమవుతుంది 0. మరి ఆన్సర్ మనం ఏంగా చెప్పుకోవాలి అంటే 0.33గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం వాల్యూస్ని కలిపేటప్పుడు ఎలా కలపాలి అంటే చూడండి పాయింట్స్ ఎదురుగా పాయింట్స్ వచ్చేలాగా మనం తీసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు 0.4 ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. 0.4 ప్లస్ 0.09 ప్లస్ 29
7.4 ఈజ్ ఈక్వల్ హౌ మచ్? ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి. మరి యాడ్ ఎలా చేస్తాము చూడండి, ఒకసారి రాద్దాం. ఫస్ట్ ఏ నెంబర్ అయినా ఫస్ట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి నేను తీసుకుంటున్నా 297.4. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాను, పాయింట్కి ఎదురుగా పాయింటే ఉండాలి. నెక్స్ట్ చూడండి ఏముంది 0.4. మరి 0.4 ఎక్కడ రాయాలి, పాయింట్ కింద పాయింట్ రావాలి కాబట్టి 0.4. నెక్స్ట్ తర్వాత మళ్ళీ పాయింట్ కింద పాయింట్, మరి పాయింట్ కింద పాయింట్ కాబట్టి 0. నెక్స్ట్ ఎంత ఉంది 0.9 ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. మరి ఏం చేయాలి, ఇక్కడ ఏ ప్లేసెస్ లేవు మరి ఎలా అని చూడండి. ఎప్పుడైనా సరే డెసిమల్స్లో ఉన్నప్పుడు డెసిమల్స్లో రైట్ సైడ్ ఎన్ని జీరోస్ పెట్టుకున్నా దాని యొక్క వాల్యూ మారదు. చూడండి ఇక్కడ 1.4 ఉందండి. 1.4 పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకున్నా కానీ దాని వాల్యూ ఎంత 1.4 ఉంటుంది, అవునా కాదా? దానికి ఎప్పుడైతే మనం ముందు జీరో పెడతామో అప్పుడు దాని వాల్యూ మారుతుంది. చూడండి 1.4కి ఒక 2 జీరోస్ పెట్టినా దాని వాల్యూ ఎంత 1.4. అదే 1.4కి ఒకవేళ ముందు జీరో పెట్టామనుకోండి ఏమవుతుంది, దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది. అంటే డెసిమల్స్లో ఏమంటున్నాడు, డెసిమల్స్లో రైట్ సైడ్ ఎన్ని జీరోస్ అయినా పెట్టుకో దాని వాల్యూస్లో ఎలాంటి చేంజెస్ ఉండదు. మరి లెఫ్ట్ సైడ్లో ఏం చేయొద్దంట, ఎలాంటి జీరో పెట్టొద్దు. ఇలా లెఫ్ట్ సైడ్లో ఎప్పుడైతే జీరో పెడతావో దాని యొక్క వాల్యూ మారిపోతూ ఉంటుంది. దీని యొక్క వాల్యూలో ఎలాంటి మార్పు ఉండదు. సో రైట్ సైడ్ మనం ఎన్ని జీరోస్ అయినా తీసుకోవచ్చు. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే రైట్ సైడ్ జీరోస్ తీసుకొచ్చి పెడుతున్నానండి. చూడండి దీని పక్కన ఒక 0 పెట్టుకుంటాను, సో వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. మరి దీని పక్కన ఒక 0 పెట్టుకుంటాను, మరి వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. మరి వీటికి ముందు జీరోస్ పెట్టొచ్చా, పెట్టకూడదు. ఓకేనా, జీరోస్ పెడితే ఏమవుతుంది, ఆన్సర్ మొత్తం మారిపోతుందండి. చూడండి 0.4కి మరి 0.04కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ 0.40 అన్నాం అనుకోండి, ఈ రెండు వాల్యూస్ ఒకటే. 0.4 అన్నా కానీ 0.40 అన్నా ఓకే, లేదా దాని పక్కన ఇంకొక 0 పెట్టినా కానీ ఓకే. ఎందుకు, దాని వాల్యూ 0.4గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్లో దానికి జీరోస్ యాడ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంట, వాల్యూస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు జీరోస్ని యాడ్ చేయకూడదు. ఓకేనా, మరి యాడ్ చేయకుండా వీటిని కలుపుదాం. చూడండి ఒకసారి 0 + 0 + 9 ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో అందుకే 9 రాద్దాం. నెక్స్ట్ 4 + 4 8, 8 + 0 8. సో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టా. నెక్స్ట్ అన్నీ 7 + 0 + 0 అంటే 7. నెక్స్ట్ 9, నెక్స్ట్ సేమ్ 2 కూడా అంతే వస్తుంది. సో ఆన్సర్ ఏం తీసుకోవాలి అంటే 297.89ని మనం ఆన్సర్గా తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకేనా, మరి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇంకొక వాల్యూ కలుపుదాం. ఏమంటున్నాడు చూడండి 0.02 + 0.02 + 0.002 + 22 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూస్ మొత్తాన్ని కలపాలి. మరి చూద్దాం ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం ఎలా కలపాలో. మరి చూడండి ఫస్ట్ 22 తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత చూడండి 0.2. మరి 0.2 ఎక్కడ రాయాలి, ఇక్కడ ఎక్కడైనా పాయింట్ ఉందా, లేదు. మరి పాయింట్ లేదు కాబట్టి ఏం చెప్పాను, ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు. మరి పాయింట్ పెట్టుకొని దానికి ముందు 0 పెడితే ఏమవుతుంది, వాల్యూలో చేంజ్ అవుతుంది. మరి దానికి రైట్ సైడ్లో 0 పెట్టడం వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా, చేంజే కాదు, అవునా కాదా? అందుకే ఏం చేయొచ్చు 22.0. మరి 22.0 అంటే ఎంత, 22నే వస్తుంది, వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. మరి నెక్స్ట్ చూడండి ఏం రాయాలి 0.2, అందుకే 0 రాసి పాయింట్ ఇక్కడ పెట్టి 2 రాశాను. నెక్స్ట్ మళ్ళీ 0.02 అంట, అందుకే 0 రాసి 0.2 రాశాం. నెక్స్ట్ తర్వాత చూడండి 0.02 అంట, సో 0 రాసి పాయింట్ పెట్టి 0.02గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎడిషన్ చేయాలి. చూడండి ఈ మొత్తాన్ని ఎడిషన్ చేద్దాం. మరి ఎడిషన్ చేసేటప్పుడు ఏమంటున్నాడు చూడండి, మరి దీనికి ఆపోజిట్ వాల్యూ లేదు, దీనికి ఆపోజిట్ వాల్యూ లేదు. మరి ఏం చెప్పాం మనం, ఏదైనా ఒక వాల్యూకి రైట్ సైడ్ ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. దేంట్లో ఉంటే, డెసిమల్స్లో ఉంటే. మరి డెసిమల్స్లో ఉన్నప్పుడు రైట్ సైడ్లో ఎన్ని వాల్యూస్ తీసుకున్నా కానీ దానికి ఎలాంటి చేంజ్ ఉండదు. సో అందుకే ఇక్కడ ఇంకో 0 తీసుకున్నా.
నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇంకో 0, ఇక్కడ ఇంకో 0. సో వాల్యూలో ఎలాంటి చేంజ్ లేదు. నెక్స్ట్ దీన్ని కూడా డెసిమల్స్గా మార్చేసాను కాబట్టి దీనికి కూడా ఒక 2 zeros తీసుకుంటా. మరి వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం చేంజ్ కాదు. మరి చూడండి మొత్తం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుందో? మరి 0 + 0 + 0 + 2 అంటే 2. నెక్స్ట్ 0 + 0 + 0 + 2 అంటే ఎంత? మళ్ళీ 2. నెక్స్ట్ తర్వాత చూడండి 0 + 0 + 2 అంటే ఎంత? 2. నెక్స్ట్ అన్ని చోట్ల పాయింట్ ఉంది కాబట్టి ఏం చేయాలి? పాయింట్ తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ ఎన్ని ఉంది? 0 0 0 2 ఉంది. సో ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏముంది? 2 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 22.222గా మనం మాట్లాడుకోవాలి. సో దీన్నే మనం ఏం చేస్తాము అంటే ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ప్రతి వాల్యూని కలపడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మరి నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడదాం సార్ అంటే ఎడిషన్ గురించి అయిపోయింది కదా, సబ్ట్రాక్షన్ గురించి మాట్లాడదాం. మరి సబ్ట్రాక్షన్ అంటే ఏంటిది? ఏదైనా ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ని తీసేస్తే ఎంత వస్తుంది అనేది దాన్నే మనం ఏమంటాము అంటే సబ్ట్రాక్షన్ అంటాం. మరి ఒక్కోసారి మైనస్లో రావచ్చు, ఒక్కోసారి ప్లస్లో రావు. మరి మైనస్లో ఎప్పుడు వస్తుంది, ప్లస్లో ఎప్పుడు వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి మరి దీంట్లో ఏమంటున్నాడు? ఏదైనా ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ని తీసేయాలి. చూద్దాం ఇక్కడ 89. మరి 89 నుంచి ఎంత తీసేద్దాం సార్ అంటే 42 తీసేద్దాం. మరి 89 నుంచి 42 తీసేస్తే ఎంత అనేది క్వశ్చన్. ఏమంటున్నాడు? నీ దగ్గర 89 రూపీస్ ఉన్నాయి. మరి 89 రూపీస్లో ఒక 42 రూపీస్ తీసి పక్కన పెట్టేసు. మరి 42 రూపీస్ తీసి పక్కన పెడితే నీ దగ్గర ఎంతో కొంత అమౌంట్ మిగులుతుంది కదా, అదే ఎంత అంటున్నాడు. మరి చూడండి మనం తీసేద్దాం. ఎలా తీసేస్తాము అంటే 89 నెక్స్ట్ -42. ఓకేనా అండి? ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ రాసాం, బట్ నో ప్రాబ్లం. అయితే చూడండి ఏమంటున్నాడు? 9లో నుంచి 2 పోవాలి. మరి 9లో నుంచి 2 పోతే ఎంత అండి? చూడండి మైనస్ చేయాలి కదా. 9లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 7. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ 8. మరి 8లో నుంచి 4. మరి 8లో నుంచి 4 పోతే ఎంత? 47. సో 89లో నుంచి 42 పడితే ఆన్సర్ ఎంత అని చెప్తున్నాడండి? జస్ట్ 47గా మాట్లాడుతున్నాడు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక్కొక్కసారి వాల్యూ దేంట్లో వస్తుంది? మైనస్లో వస్తుంది. మరి మైనస్లో ఎందుకు వస్తుందో చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 29 - 87. మరి 29 - 87 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి 29 - 87 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అన్నప్పుడు మరి చూడండి 29 నుంచి 87 తీసేయగలమా మనం? తీసేయలేం. చూడండి ఎప్పుడైనా సరే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏ వాల్యూ చూసుకోవాలి అంటే పెద్ద వాల్యూ చూసుకోవాలి. పెద్ద వాల్యూలో నుంచే మనం చిన్న వాల్యూని తీసేయగలుగుతాం. ఓకేనా అండి? మరి చూడండి మరి ఇక్కడ పెద్ద వాల్యూ ఎంత అంటే 87. మరి 87 దేంట్లో ఉంది? మైనస్లో ఉంది. మరి 29 దేంట్లో ఉంది? ప్లస్లో ఉంది. అవునా కదా? ఏదైనా ఒక వాల్యూకి ముందు ఏ వాల్యూ లేకపోతే ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. సో అందుకే మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏం రాద్దాము అంటే +29. అంటే ఏం చేయమంటున్నాడు? -87లో నుంచి +29ని తీసేయమంటున్నాడు. మరి చూద్దాం. చూడండి మరి ఇందాక చూడండి డైరెక్ట్గా వాల్యూ తీసేయగలిగాం. మరి ఇప్పుడు తీసేయగలిగామా? తీసేయలేకపోయాం. చూడండి 7లో నుంచి 9 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఒకటి అప్పు తీసుకొచ్చుకోవాలి. మరి ఇక్కడ నుంచి అప్పు తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. మరి ఇటు నుంచి ఒకటి అప్పు వస్తుంది కదా, అప్పు వచ్చినప్పుడు ఏమవుతుంది? 10 అవుతుంది. మరి ఇటు అప్పు వచ్చినప్పుడు 10 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ ఎంత అవుతుంది? 10 + 7 17 అవుతుంది. మరి 17లోంచి ఎంత తీసేయాలంట? 9. మరి 17లో నుంచి 9 తీసేద్దాం. మరి 17లో నుంచి 9 పోతే ఎంత సార్ అంటే 8. మరి ఇక్కడ ఎంత ఉండాలి? 8 ఉండాలి. బట్ ఒక నెంబరు ఏం చేశాడు? అటు అప్పు ఇచ్చేశాడు. మరి ఒక నెంబర్ అప్పు ఇచ్చేశాడు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? జస్ట్ 7 ఉంటుంది. మరి 7లో నుంచి 2. మరి 7లో నుంచి 2 పోతే ఎంత సార్ అంటే ఎంత? 5. మరి ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అంటే మైనస్ వాల్యూలో నుంచి ప్లస్ వాల్యూ తీసేసాం. సో మైనస్ వాల్యూ ఎక్కువ ఉందా ప్లస్ వాల్యూ ఎక్కువ ఉందా? మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? -58 అవుతుంది. అంటే ఒక నెంబర్లో నుంచి ఇంకొక నెంబర్ తీసేసినప్పుడు వాల్యూ ప్లస్లో రావచ్చు, మైనస్లో రావచ్చు. మరి మైనస్లో ఎప్పుడు వస్తుంది, ప్లస్లో ఎప్పుడు వస్తుంది అంటే చూడండి ప్లస్ వాల్యూ పెద్దది అనుకోండి. మరి ప్లస్ వాల్యూలో నుంచి మైనస్ వాల్యూని తీసేసినప్పుడు ప్లస్ వాల్యూ పెద్దదైతే ఆన్సర్ ప్లస్లో వస్తుంది.
ఒకవేళ మైనస్ చేసేటప్పుడు మైనస్ వాల్యూవే పెద్దది అనుకోండి. ఇక్కడ చూడండి మైనస్ వాల్యూ ఎలా ఉంది, పెద్దదిగా ఉంది. మరి ఎప్పుడైతే మైనస్ వాల్యూ పెద్దదిగా ఉందో, మరి ప్లస్ వాల్యూ ఎప్పుడైతే చిన్నదిగా ఉందో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి, మైనస్ వాల్యూ అవుతుంది. సో అందుకే మనం ఏం తీసుకోవాలి అంటే -58గా మాట్లాడుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే 62 మైనస్ 39. మరి 62లో నుంచి 39 తీసేస్తే ఎంత వచ్చింది అంటున్నాడు. మరి చూద్దాం. చూడండి మరి ఇక్కడ పెద్ద నెంబర్ ఎంత అంటే 63. మరి మనం తీసేయబోతున్న నెంబర్ ఎంత అంటే -39. ఓకేనా అండి. మరి చూడండి ప్లస్ వాల్యూ ఎక్కువ ఉందా మైనస్ వాల్యూ ఎక్కువ ఉందా, ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకు వచ్చే ఆన్సర్ కూడా ఏమొస్తుంది, ప్లస్లో రావడం జరుగుతుంది. అందుకే ప్లస్ తీసుకున్నా. మరి ఇప్పుడు చూడండి 3లో నుంచి 9 తీసేయాలి. మరి 3లో నుంచి 9 పోతుందా, 3లోంచి మనం 9 తీసేయగలమా, తీసేయలేం. అందుకే ఏం చేస్తాము, ఒక టప్పు తెచ్చుకుంటాం. మరి ఒక టప్పు తెచ్చుకుంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, ఇది 10th ప్లేస్లో ఉంది, అవునా కాదు, 60. మరి 10th ప్లేస్లో ఉంది కాబట్టి ఒక టప్పు వచ్చింది. అంటే 10th ప్లేస్లోంచి అప్పు వచ్చింది కాబట్టి ఎంత వస్తుంది, అప్పు 10 వస్తుంది. మరి 10 వచ్చింది కాబట్టి 10 + 3 అంటే ఎంత, 13. మరి 13లో నుంచి ఎంత తీసేయాలి, 9 తీసేయాలి. మరి 13లోంచి 9 తీసేసామనుకోండి 10, 11, 12, 13. సో ఎంత అండి, 4. మరి ఇక్కడ చూడండి ఆల్రెడీ 1 అటు ఇచ్చేసాం కదా, వీడి దగ్గర పాపం ఎంత ఉంటుంది, జస్ట్ 5 ఉంటుంది. మరి 5లో నుంచి 3, మరి 5లో నుంచి 3 పోతే ఎంత, 24. మరి వాల్యూ ప్లస్లో వస్తుందా మైనస్లో వస్తుందా, ప్లస్లో వస్తుంది. ఎందుకని ప్లస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఆన్సర్ దేంట్లో వస్తుంది, ప్లస్లో వస్తుంది. సో ఆన్సర్ మనం ఎంతగా మాట్లాడుకోవాలి అంటే 24గా మాట్లాడుకోవాలి. ఓకేనా అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 132 మైనస్ 87. మరి 132 మైనస్ 87 అంటే ఎంతో వాల్యూ తీసుకుందాం. చూడండి మరి దేంట్లోంచి తీసేయాలంట, 132లో నుంచి తీసేయాలంట. మరి తీసేద్దాం. 132 మైనస్ 87. మరి చాలామందికి డౌట్ వచ్చింది, 87 ఇక్కడ రాయాలా ఇక్కడ రాయాలా, అసలు ఎక్కడ రాయాలి అని. చూడండి మరి 1లో ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉంది. మరి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది, 7 ఉంది. అందుకే ఒకట్ల స్థానంలో 7 రాయాలి. నెక్స్ట్ 10th ప్లేస్, మరి 10th ప్లేస్లో ఇక్కడ ఏముంది, 3 ఉంది. మరి 10th ప్లేస్లో ఇక్కడ ఏముంది, 8 ఉంది. అందుకే 10th ప్లేస్లో 8 రాయాలి. సో మైనస్ అన్నాడు కాబట్టి మైనస్. చూడండి దీని ముందు ఏమీ లేకపోతే ఏమన్నట్టు, ప్లస్ ఉన్నట్టు. మరి ప్లస్ వాల్యూ ఎక్కువ ఉందా మైనస్ వాల్యూ ఎక్కువ ఉందా, ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకు వచ్చే ఆన్సర్ కూడా దేంట్లో వస్తుంది, ప్లస్లో వస్తుంది. మరి చూద్దాం. చూడండి మరి ఇప్పుడు 2లో నుంచి 7 పోవాలి. మరి 2లోంచి 7 పోతుందా, పోదు. సో ఏం చేయాలి, వెంటనే ఇది ఒకటి అప్పిస్తుంది. మరి ఇది అప్పిస్తే ఏమవుతుంది అంటే 1 ఇటు వచ్చేసి 12 అవుతుంది. మరి 12లో నుంచి 7 పోవాలి. మరి 12లో నుంచి 7 తీసేస్తే ఎంత, చూడండి 12లో నుంచి మనం 7 తీసేస్తే ఎంత అని చెప్పుకోవచ్చు అంటే జస్ట్ 5. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి వీడి దగ్గర ఎంత ఉంటుంది, జస్ట్ 2 ఉంటుంది. మరి 2లో నుంచి 8 పోతుందా, పోదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 1 ఇటు అప్పు ఇవ్వాలి. 1 అప్పిచ్చాడు అనుకోండి ఎంత అవుతుంది, 12 అవుతుంది. మరి 12లో నుంచి ఏం తీసేద్దాం, 8 తీసేద్దాం. మరి 12లో నుంచి 8 తీసేస్తే ఎంత అంటే 4. మరి ఇక్కడ ఏమన్నా ఉందా, లేదు కదా, ఎందుకని ఇక్కడ ఉన్న 1 అటు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. సో 0 రాసినా ఒకటే రాయిపోయినా ఒకటే. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే జస్ట్ 45 అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉండాలి అంటే తీసేయడం జరుగుతుంది. ఓకేనా అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, 1700 మైనస్ 749. చూడండి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మరి 0 వచ్చినప్పుడు ఏం చేయాలి, మరి 0 వచ్చినప్పుడు మనం ఎలా తీసేయాలనే చూద్దామండి. మరి చూడండి ఇక్కడ ఏముందంట, 1700 ఉందంట. మరి 1700 దేంట్లో ఉంటుంది, ప్లస్లో ఉన్నట్టే కదా. సో అందుకే ప్లస్. నెక్స్ట్ దీన్ని మైనస్ ఏమంటున్నాడు కాబట్టి మైనస్ 749. మరి 749 ఎక్కడ రాయాలో చూడండి, 1 ఒకట్ల ప్లేస్లో ఎంత ఉంది, 9 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో అందుకే 9 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 10th ప్లేస్లో ఏముంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది. అందుకే 0 కింద 4 రాయాలి. నెక్స్ట్ తర్వాత చూడండి 100వ స్థానం 100th ప్లేస్లో ఏముంది, 7 ఉంది.
మరి ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది 7 ఉంది, అందుకే 7 కింద 7 రాయాలి. సో దీన్ని మైనస్ చేయాలి. మరి చాలామంది ఏం చేస్తారు, ఇటు నుంచి మైనస్ చేస్తూ ఉంటారు. మరి దీంట్లోంచి ఇది పోతే ఎంత అంటే 1 అని తీసుకుంటారు, 7లోంచి 7 పోతే 0, అట్లా తీసుకోవద్దండి. ఎప్పుడైనా సరే మైనస్ కానీ ప్లస్ కానీ ఎటు సైడ్ నుంచి చేయాలంట మనం, చూడండి ఎటు సైడ్ నుంచి చేయాలి, రైట్ సైడ్ నుంచే చేయాలి, అంతేగాని లెఫ్ట్ సైడ్ నుంచి చేయొద్దు. ఓకేనా? మరి రైట్ సైడ్ నుంచి చేద్దాం. చూడండి మరి 0లోంచి 9 పోతుందా? పోదు. మరి పోదు కాదు, ఏం చేయాలి, అప్పు తీసుకుందాం అనుకుందాం. మరి అప్పు తీసుకుందామంటే వీడి దగ్గర ఏముంది, వీడి దగ్గర 0నే ఉంది. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఇందాకటి నుంచి ఏం చేసేవాళ్ళం, పక్క నెంబర్ నుంచి అప్పు తీసుకునేవాళ్ళం. మరి పక్కన ఎంత నెంబర్ ఉంటే అప్పు తీసుకునేవాళ్ళం. మరి పక్కన ఏ నెంబర్ లేదు, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అంటే వీడి దగ్గరికి వెళ్ళాలి. మరి వీడి దగ్గరికి వెళ్తే వీడు ఎవరికి అప్పిస్తాడు అంటే, చూడండి వీడి దగ్గరికి వెళ్తే వీడికి అప్పిస్తాడు. మరి వీడు ఎవరికి అప్పియాలి, వీడికి ఇవ్వాలి. చూడండి వీడు వీడికి అప్పిచ్చాడు అనుకోండి, వీడి దగ్గర ఎన్ని రూపాయలు ఉంటాయి, 10 రూపాయలు ఉంటాయి. మరి 10 రూపాయల్లో వీడు మళ్ళీ వీడికి ఏం చేయాలి, 1 రూపాయి ఇవ్వాలి. అప్పుడు వీడి దగ్గర ఎంత ఉంటాయి, 9 రూపాయలు ఉంటాయి. ఓకేనా? చూడండి అంటే వీడి దగ్గర నుంచి అప్పు తీసుకోవాలి. 7 దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వీడికి ఎంత ఉంటాయి, 10 రూపీస్ ఉంటాయి. మరి 10 రూపీస్లో ఏం చేయాలి, వీడికి 1 రూపాయి అప్పు ఇవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఓకేనా? 10 అవుతుంది. ఇటు 1 రూపీ వస్తుంది కదా, ఇక్కడ ఏమవుతుంది, 10 అవుతుంది. సో 10లో నుంచి 9 పోతే ఎంత అండి, 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడి దగ్గర ఎంత ఉండాలి, 1 రూపాయి అప్పు తెచ్చుకున్నాడు కదా, 10 రూపాయలు ఉండాలి. మరి 10 రూపాయల్లో 1 రూపాయి వాడికి ఇచ్చేసాడు కాబట్టి మరి వీడి దగ్గర పాపం ఎంత ఉంటుంది, జస్ట్ 9 రూపీసే ఉంటుంది. మరి 9లో నుంచి 4 పోవాలి. మరి 9లో నుంచి 4 పోతే ఎంత, 5. నెక్స్ట్ వీడి దగ్గర ఇప్పుడు ఎంత ఉంటాయండి, 7 రూపీస్ ఉండవు, జస్ట్ 6 రూపీసే ఉంటాయి. ఎందుకని, ఆల్రెడీ 1 రూపీ వాడికి అప్పిచ్చాడు కాబట్టి. మరి ఇక్కడ ఎంత ఉంది, 16 ఉన్నట్టు, అవునా కాదా, 6 1 16. మరి 16లో నుంచి మనం ఎంత తీసేయాలి, 7 తీసేయాలి. మరి 16లోంచి 7 తీసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 9 వస్తుంది. సో మన ఆన్సర్ ప్లస్లో వస్తుందా మైనస్లో వస్తుందా అంటే ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్లో వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత అంటే 951గా మనం మాట్లాడుకోవాలండి. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే సబ్ట్రాక్షన్ చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే పాయింట్లో ఇస్తాడండి. మరి పాయింట్లో ఇచ్చేసి తీసేయమంటాడు. మరి పాయింట్లో ఇచ్చి తీసేయమంటే ఎలా తీసేయాలో చూద్దాం. చూడండి మరి 0.44 మైనస్ 0.44 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటాడు. మరి చాలామంది ఏం చేస్తారు, వెంటనే 0గా తీసుకుంటారండి. మరి 0గా తీసుకోవడమే మిస్టేక్. చూడండి మరి ఈ రెండిట్లో ఏ నెంబర్ పెద్దది, అసలు ఏ నెంబర్ చిన్నదో ఒకసారి. ఓకే ఇక్కడ పాయింట్ ఇక్కడ రావద్దు, 0.04 తీసుకుందాం. మరి చూడండి ఇలా చాలామంది చూడగానే ఏమనుకుంటారు అంటే దీంట్లోంచి ఇది పోతే 0 కదా అనుకుంటారు. ఎందుకని ఇక్కడ 44 ఉంది, ఇక్కడ 44 ఉంది, సో ఆన్సర్ 0 కావచ్చు అనుకుంటారు. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. చూడండి మరి రెండిట్లో ఏ వాల్యూ పెద్దదో కూడా తెలియాలి. మరి చాలామందికి ఏం తెలీదు, ఏ వాల్యూ పెద్దదో కూడా తెలియదండి. మరి చూడండి ఏ వాల్యూ పెద్దది అంటే ఎవరికైతే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అది పెద్ద వాల్యూగా మనం మాట్లాడుకోవచ్చు. చూడండి మరి లెఫ్ట్ సైడ్ వీడికి ఎంత ఉంది, పాయింట్ తర్వాత 0 అంటే వాడి దగ్గర 0 పాయింట్ సంథింగ్ ఉన్నాయంట. మరి వీడి దగ్గర 0.4 సంథింగ్ అంటే 4 పాయింట్ సంథింగ్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా అండి? మరి రెండిట్లో ఏ నెంబర్ పెద్దది అంటే దీనికంటే ఈ నెంబర్ పెద్దదిగా మాట్లాడుకోవాలి. మరి చూడండి తీసేద్దాం. మరి తీసేసేటప్పుడు ఎలా తీసేద్దాము అంటే 0.44 ఇది దేంట్లో ఉంది, ప్లస్లో ఉంది. నెక్స్ట్ మైనస్లో, మరి మైనస్లో ఎలా తీసేద్దాం చూడండి, పాయింట్ కిందకి పాయింట్ రావాలి. మరి పాయింట్ కిందకి పాయింట్ రావాలి అంటే 0.4 చూడండి ఇది దేంట్లో ఉంది అంటే మైనస్లో ఉంది. మరి తీసేయాలి. మరి తీసేసేటప్పుడు ఒకసారి చూడండి మనం ఏం చెప్పాము, మళ్ళీ ఇక్కడ 0 తీసుకోవద్దు. ఎందుకని, లెఫ్ట్ సైడ్లో 0 తీసుకుంటే దాని యొక్క వాల్యూవే మారిపోతుంది. అందుకే ఎక్కడ తీసుకోవచ్చు, రైట్ సైడ్లో 0. సో అందుకే రైట్ సైడ్లో 0 తీసుకున్నాం. మరి తీసేద్దాం. చూడండి ఇక్కడ పెద్ద వాల్యూ ఏది, ఇదా. మరి చూడండి దీంట్లోంచి దీన్ని తీసేయడం పాసిబుల్ అవుతుందా, పాసిబులే కాదు. ఎందుకని వీడి దగ్గర జస్ట్ 0 పాయింట్ సంథింగే ఉంది. మరి వీడి దగ్గర 4 పాయింట్ సంథింగ్ ఉంది. మరి రెండిట్లో పెద్ద వాల్యూ ఏది అంటే ఇదే పెద్ద వాల్యూ, అవునా కాదా? మరి చూడండి అందుకే మనం దీంట్లో నుంచి దీన్ని తీసేయడం పాసిబుల్ కాదు కాబట్టి మరి దీంట్లో పెద్ద వాల్యూ ఏంటి అంటే 0.4
0.40 పెద్దది. మరి దాంట్లో నుంచి ఏం తీసేయాలి చూడండి, ఇది మైనస్లో ఉంది, నెక్స్ట్ తర్వాత ప్లస్లో ఉంది. మరి ఇదెంత 0.44గా మనం మాట్లాడుకోవాలి. మరి దీంట్లో నుంచి తీసేయాలి. మరి చూడండి పెద్ద వాల్యూ ఇదా, మరి ఇది పెద్ద వాల్యూ, మరి ఇది పెద్ద వాల్యూ కాబట్టి మనకు ఆన్సర్ దేంట్లో వస్తుంది, మైనస్లో వస్తుంది. మరి చూడండి 0లో నుంచి 4 పోవాలి. మరి 0లో నుంచి 4 పోతుందా, పోదు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, వెంటనే అప్పిస్తాడు. మరి ఇక్కడ నుంచి అప్పిస్తే ఎంత అవుతుంది, 10. మరి 10లో నుంచి 4 పోతే ఎంత, 6. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, జస్ట్ పాపం ఇప్పుడు 3నే ఉంది. మరి 3లోంచి 4 పోతుందా, పోదు. మరి ఏం చేయాలి, మళ్ళీ వీడు అప్పిస్తాడు. మరి వీడు అప్పిస్తే ఎంత అవుతుంది, 13. మరి 13లోంచి 4, మరి 13లోంచి 4 పోతే ఎంత అంటే 9. మరి ఇప్పుడు 1 అప్పిచ్చాడు కాబట్టి వీడి దగ్గర ఎంత ఉంటుంది, జస్ట్ 3 రూపీస్ ఉంటుంది. మరి 3లో నుంచి 0 పోతే ఎంత అంటే 3, నెక్స్ట్ 0 కాబట్టి 0. సో ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి, -03.96గా తీసుకోవాలండి. అంతేగాని 3 పాయింట్ తీసుకోవద్దు. 0.03 పాయింట్ సంథింగ్ అంటే వాల్యూ వేరే వస్తుంది, 0.39కి చాలా వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంటే 0ని ఎప్పుడు ఎలిమినేట్ చేయొద్దండి, రైట్ సైడ్లో ఉంటే ఎలిమినేట్ చేయండి. రైట్ సైడ్లో దీని పక్కన ఎన్ని జీరోస్ పెట్టినా కానీ దీని వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ ఎప్పుడైతే దీనికి రైట్ సైడ్లో వాల్యూలో 0 పెడతామో అప్పుడు వెంటనే దాని వాల్యూ ఏమైపోతుంది, చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఆన్సర్ మనం ఎంతగా మాట్లాడుకోవాలి అంటే 03.96. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, మరి తీసేయాల్సి వచ్చినప్పుడు ఎలా, 6.25 మైనస్ 1.69 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటారు. మరి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే రిమూవ్ చేయాలి. చూడండి మనం ఎలా రిమూవ్ చేస్తున్నాము. మరి వీటిలో బిగ్ నెంబర్ ఏంటిది, 6.25 బిగ్ నెంబర్. సో అందుకే ఫస్ట్ బిగ్ నెంబర్ రాశానండి 6.25. మరి దీని ముందు ఏమీ లేకపోతే ఏమున్నట్టు, ప్లస్. నెక్స్ట్ మైనస్, మరి మైనస్ ఎంత చేయాలంట, 1.69. మరి దీంట్లో నుంచి ఏం తీసేయాలి, 1.69 తీసేయాలంటే తీసేద్దాం. చూడండి మరి చూడండి 5లో నుంచి 9 పోతుందా, పోదు. సో అందుకే ఇక్కడ నుంచి ఒక టప్పు తెచ్చుకోవాలి. అప్పుడు 10 వస్తుంది. 10 + 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 15. మరి 15లో నుంచి 9 పోవాలి. మరి 15లో నుంచి 9 పోతే ఎంత, 6. సో అందుకే 6 రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎంత ఉంటుంది, జస్ట్ ఓన్లీ 1 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది అంటే 1. మళ్ళీ ఏం చేయాలి, వీడిని అప్పు అడగాలి. మరి వీడు అప్పు ఇచ్చాడు అనుకోండి, ఎంత వస్తుంది, 10 వస్తుంది. మరి వీడు అప్పిస్తే 10 వస్తుంది కాబట్టి 10 + 1 అంటే 11. మరి 11లో నుంచి ఎవరిని తీసేయాలి, 6. మరి 11లో నుంచి 6ని తీసేస్తే ఎంత సార్ అంటే 5. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, ఆల్రెడీ 1 అటు ఇచ్చేసాడు కాబట్టి వీడి దగ్గర జస్ట్ 5 ఉంటుంది. మరి 5లో నుంచి 1 పోతే ఎంత అంటే 4. మరి పాయింట్ ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది కాబట్టి పాయింట్ తీసుకుందాం. మరి ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా చూడండి. మరి ప్లస్ వాల్యూ పెద్దదా మైనస్ వాల్యూ పెద్దదా, ప్లస్ వాల్యూ పెద్దది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా దేంట్లో ఉంటుంది, ప్లస్లో ఉంటుంది. సో ఆన్సర్ మనం ఎంతగా మాట్లాడుకోవాలి అంటే 4.56గా మాట్లాడుకోవాలి. ఓకేనా అండి. మరి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మరి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకసారి ఏమంటాడు అంటే 7.29 మైనస్ 0.4 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, 0.4ని తీసేయాలి. నెక్స్ట్ ఇంకొక వాల్యూ కూడా ఇస్తాడు, ఏమని, ప్లస్ 0.02 హౌ మచ్ అంటాడు. మరి ఇలా వాల్యూస్ ఏం చేస్తూ ఉంటాడు, పెంచుతూ వెళ్తాడు. మరి పెంచుతూ ఉన్నా కానీ మనం ఏం చేయాలి, ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి. మరి ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్లు మొత్తం కలుపుకోవాలి. మరి చూడండి ప్లస్లో ఎంత ఉంది, 7.29, ఇది ప్లస్లో ఉంది. సో ఇంకోటి ఏముంది, ఇది కూడా దేంట్లో ఉంది, ప్లస్లో ఉంది. మరి ప్లస్లో ఉన్న దాన్ని కలుపుకోవాలి కదా. చూడండి 0.0. సో పాయింట్ ఎదురుగా పాయింట్ వచ్చేలాగా పెట్టాలి, అందుకే 0.02. మరి ఇది కలుపుదాం. కలిపితే చూడండి 9 + 2. మరి 9 + 2 అంటే ఎంత, 11. సో 1 రాసి ఇక్కడ 1 రాయాలి. నెక్స్ట్ తర్వాత చూడండి 2 + 1 ఎంత అవుతుంది, 3. ఇక్కడ 3 రాయాలి. నెక్స్ట్ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. సో ఎంత, 7.39. సో ఈ రెండింటిని కలిపితే నాకు ఆన్సర్ ఇంత వచ్చింది. మరి దీంట్లోంచి ఎవరిని తీసేయాలంట, 0.4. మరి దాంట్లోంచి 0.4ని తీసేద్దాం ఒకసారి చూడండి.
మరి మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 7.31. మరి 7.31 నుంచి ఏం తీసేయాలి 0.4. మరి 0.4 తీసేయాలంటే ఏం చేయాలి పాయింట్ ఎదురుగా పాయింట్ వచ్చేలాగా తీసుకోవాలి. మరి తర్వాత చూడండి మరి దీని పక్కన ఏం లేదు కదా జీరో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు. రైట్ సైడ్లో ఎన్ని జీరోస్ పెట్టుకున్నా వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు ఎప్పుడు డెసిమల్స్లో. సో అందుకే చూడండి మైనస్ చేస్తున్నా. మరి ప్లస్ వాల్యూ పెద్దదా మైనస్ వాల్యూ పెద్దదా అంటే ప్లస్ వాల్యూ పెద్దది. సో మనకు వచ్చే ఆన్సర్ కూడా దేంట్లో ఉంటుంది ప్లస్లో ఉంటుంది. మరి చూడండి 1లో నుంచి 0. మరి 1లో నుంచి 0 పోతే ఎంత 1. నెక్స్ట్ 3లో నుంచి 4. మరి 3లో నుంచి 4 పోతా పోదు. సో అందుకే వీడు ఏం చేస్తాడు వెంటనే వీడికి అప్పిస్తాడు. ఎంత అప్పిస్తాడు 1 అప్పిస్తాడు. మరి 1 అప్పిస్తే ఇది ఏమవుతుంది 10. 10 + 3 ఎంత 13. మరి 13లోంచి 4 పోతే ఎంత అంటే 9. పాయింట్కి పాయింట్. మరి వీడి దగ్గర ఎంత ఉండాలి 6 ఉండాలి. ఎందుకని 1 అటు వెళ్ళిపోయింది కాబట్టి. మరి చూడండి 6లో నుంచి 0 పోతే మరి 6లో నుంచి 0 పోతే ఎంత అంటే 6.91ని ఆన్సర్గా మనం తీసుకోవాలి. ఓకేనా అండి. సో ఈ విధంగా వాడు మనల్ని ఏం చేస్తాడు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడగటం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ అండి. మరి చూడండి ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడో 0.002 అంట. నెక్స్ట్ మైనస్ 0.40 నెక్స్ట్ ప్లస్ 2.48 అంట ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. ఇది వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్. మరి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి ప్లస్లో ఉన్నాయి మొత్తం కలుపుకోవాలి. మరి చూడండి ఇక్కడ ఒక ప్లస్ వాల్యూ ఉంది ఇక్కడ ఒక ప్లస్ వాల్యూ ఉంది. అందుకే ఆ రెండింటిని కలుపుతున్నా చూడండి. మరి ప్లస్ వాల్యూ ప్లస్ 2.48 నెక్స్ట్ తర్వాత ఇది కలపాలి. చూడండి పాయింట్ ఎదురుగా పాయింట్ రావాలి. అందుకే 0.002. మరి ఇక్కడ చూడండి ఈ రెండింటిని కలపాలి. నేను ఒక విషయం చెప్పాను ఏమని రైట్ సైడ్లో ఎన్ని జీరోస్ పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో రైట్ సైడ్లో ఏం చేశాను అంటే ఇంకొక 0 పెట్టుకున్నాను. మరి చూడండి 0 + 2 2 8 + 0 8 4 + 0 4 నెక్స్ట్ చూడండి పాయింట్కి పాయింట్ నెక్స్ట్ 2కి 2. మరి రెండింటిని కలిపితే ఆన్సర్ ఎంత వచ్చిందంట చూడండి 2.482. మరి నెక్స్ట్ దాంట్లో నుంచి ఏం తీసేయాలి ఈ మైనస్ వాల్యూ తీసేయాలి. చూడండి ఈ మైనస్ వాల్యూని మనం ఎలా తీసేద్దాము 2.482 దీంట్లోంచి ఏ వాల్యూ తీసేయాలి మైనస్. మరి మైనస్ ఎంత చూడండి మైనస్ 0.40. మరి పాయింట్ కిందకి పాయింట్ రావాలి కాబట్టి ఇక్కడ 0.40 ఏం చేద్దాం మైనస్ చేద్దాం. మరి మైనస్ చేస్తున్నాం ఇక్కడేమో ప్లస్ ఉంది. మరి ప్లస్ వాల్యూ పెద్దదా మైనస్ వాల్యూ పెద్దదా ప్లస్ వాల్యూవే పెద్దది. ఎందుకని 2 పాయింట్ సంథింగ్ ఉంది ఇది 0 పాయింట్ సంథింగ్ ఉంది. సో మనకు వచ్చే ఆన్సర్ కూడా దేంట్లో ఉంటుంది ప్లస్లో ఉంటుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. చూడండి మరి ఇక్కడ ఏ వాల్యూ లేదు. మరి నేనేం చెప్పాను రైట్ సైడ్లో ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు అందుకే 0 తీసుకున్నాను. మరి 2లో నుంచి 0 పోతే 2 మరి 8లో నుంచి 0 పోతే 8 నెక్స్ట్ 4లో నుంచి 4 పోతే మరి 4లో నుంచి 4 పోతే ఎంత అండి 0 పాయింట్కి పాయింట్ నెక్స్ట్ 2లో నుంచి 0 పోతే 2 మరి ఏంటి ఆన్సర్ అంటే 2.082. మరి 2.082 ఏమవుతుంది అంటే మనం ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చూద్దాము అంటే ఇంటూ గురించి చూద్దామండి. మరి ఇంటూ ఏ విధంగా ఉంటుంది మనం దాన్ని ఏ విధంగా ఇంటూ చేయాలి మరి పాయింట్లో వస్తే ఆన్సర్ని ఎలా ఇంటూ చేయాలో ఒకసారి చూద్దాం.